పుల్వామాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు జైషే ఉగ్రవాదులు కమ్రాన్, రషీద్ ఘాజీలను భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. పుల్వామా జిల్లాలోని పింగ్లన్ ప్రాంతంలో సోమవారం నాడు తమపై అటాక్ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని కాల్చి సైన్యం చంపినట్లు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ కాన్వాయ్పై దాడి జరిగిన ప్రదేశాన్ని సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి ధీటైన సమాధానం ఇచ్చింది భారత ఆర్మీ. కాగా 43 మంది జవాన్ల మరణాన్ని మరవక ముందే జైషే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం పుల్వామా జిల్లాలోని పింగ్లన్లో భద్రతా బలగాలపై కాల్పులు తెగబడిన మేజర్ సహా 3 జవాన్లు బలికొన్నారు. ఈ జవాన్లు 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందినవారు. పుల్వామా ఘటనపై భారత్ ప్రతీకారం సమర్థిస్తున్నారా? అయితే ఎస్ అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.